హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ప్రస్తుతం నిత్యావసర సరుకులు ఏవైనా కూడా కొనుక్కోవాలంటే సామాన్యుడి పరిస్థితి అత్యంత క్లిష్టంగా మారుతుంది. ప్రతి నెల పెరిగిపోతున్న ధరలతో ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే వారి జీతం అయితే కనుక పెరగడం ఉండదు, కానీ రేట్లు అయితే కనుక ప్రతి నెలకి కూడా వేరియేషన్ వచ్చేస్తున్నాయి. ఎప్పటికప్పుడు పెరిగిపోతున్న ఈ నిత్యావసర ధరలతో అయితే కనుక సామాన్యుడు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. సో దీనిపై ప్రభుత్వం ఇప్పుడు కీలక ప్రకటన అయితే చేసింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సంచలన ప్రకటన అయితే చేశారు. తక్కువ ధరకే నిత్యావసర సరుకులన్నీ కూడా అందరికీ పంపిణీ చేస్తామని చెప్తున్నారు. ఏ విధంగా ఇస్తారు, ఎలా ఇస్తారు, ధరలు ఏ విధంగా వేరియేషన్ ఉంటాయి ఒకసారి తెలుసుకుందాము. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ బటన్ ఆన్లో పెట్టుకుని ఫ్రెండ్స్. ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఏపీ సర్కార్ మరో శుభవార్త చెప్పింది. ధరల భారం నుంచి ప్రజలకు భారీ ఉపశమనం, ఇకపై తక్కువ ధరకే సరుకులు అయితే అందజేస్తామని చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు సరికొత్త శుభవార్త చెప్పింది. ప్రస్తుతం మార్కెట్లో నిత్యావసర ధరలు చుక్కలను తాకుతుండడంతో సామాన్య ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఈ క్రమంలోనే సామాన్యుడిపై ఆర్థిక భారాన్ని తగ్గించి వారికి ఊరట కలిగించేలాగా కూటమి ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రజలందరికీ కూడా నాణ్యమైన నిత్యావసర సరుకులను అత్యంత తక్కువ ధరకే అందించేందుకు వీలుగా రాష్ట్ర వ్యాప్తంగా తొలి విడతలో 1000 మినీ మార్ట్లను ఏర్పాటు చేయబోతున్నట్లుగా పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారికంగా వెల్లడించారు. అంటే మనకి రిలయన్స్ ఇవేళ సూపర్ మార్కెట్లు ఉంటాయో డిమార్ట్లు లాగా అలాంటిది ఏపీ మినీ మార్ట్లు అని చెప్పేసి 1000 ప్రస్తుతం మొదటి విడతలో 1000 మార్ట్లు పెట్టబోతున్నారు. ఈ మొదటి విడత విజయవంతమైన తర్వాత రాబోయే రోజుల్లో మరిన్ని మార్టులను కూడా అందుబాటులోకి తీసుకొస్తామని ఆయన ప్రకటించారు. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న మంత్రి నాదెండ్ల మనోహర్ కేంద్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషితో పాటు కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో కూడా సమావేశమై రాష్ట్ర ప్రయోజనాలపై సుదీర్ఘంగా చర్చలు జరిపారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలను పంచుకున్నారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం చూస్తే మినీ మార్టుల్లో ఏంటి ప్రత్యేకతలను చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలోనే ప్రారంభం కాబోయే ఈ సరికొత్త మినీ మార్ట్లను నేషనల్ కోఆపరేటివ్ కన్జ్యూమర్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఎన్సిసిఎఫ్ యొక్క సంయుక్త భాగస్వామ్యంతో కూటమి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించనుంది. ఈ మార్టుల యొక్క ముఖ్య ఉద్దేశాలు మరియు ప్రత్యేకతలు ఏంటి అని చూస్తే తక్కువ ధరలకే నాణ్యత గల సరుకులు. బహిరంగ మార్కెట్లలో ఉన్న రేట్లతో పోలిస్తే సరికొత్త మినీ మార్టులో అత్యంత తక్కువ ధరలకే నాణ్యతతో కూడిన నిత్యావసర సరుకులను అయితే ప్రజలకు విక్రయిస్తారు. అలాగే మిల్లెట్స్ కూడా లభ్యమవుతాయి. ప్రజల ఆరోగ్యం మరియు పౌష్టికాహార అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఈ మినీ మార్టులో రకరకాల సిరిధాన్యాలను కూడా అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం సిరిధాన్యాల రేట్లు కూడా చాలా ఎక్కువగా ఉంటున్నాయి. సరఫరా బాధ్యత. నిత్యం వంటల్లో వాడేటువంటి కందిపప్పు, మినపప్పు వంటి కీలకమైన పప్పు ధాన్యాలను ఎన్సిసిఎఫ్ సంస్థ నేరుగా సేకరించి సరఫరా చేసి మార్కెట్ ధర కంటే తక్కువ ధరకే ప్రజలకు పంపిణీ చేయనుంది. ముఖ్యంగా ఇవి అవసరం, ఎందుకంటే కందిపప్పు ఇలాంటి మినపప్పు రెగ్యులర్గా వాడుకునే వస్తువులు మార్కెట్లో చాలా దారుణంగా ఉంటున్నాయి, ధరలు ఎప్పటికప్పుడు మారిపోతున్నాయి. సో ఇవన్నీ కూడా అక్కడ సప్లై చేస్తామంటున్నారు తక్కువ ధరకి. విడతల వారీగా విస్తరణ. ప్రాథమిక ప్రణాళిక ప్రకారం ముందుగా తొలి విడతలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 1000 మార్ట్లను వెంటనే ప్రారంభించి ఆ తర్వాత రోజుల్లో వీటి సంఖ్యను మరింతగా పెంచుతామని అయితే చెప్తూ ఉన్నారు. ఇక మిలిటరీ క్యాంటీన్లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశిష్టతను చాటి చెబుతూ రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ను జాతీయ స్థాయిలో మరింత పెంచేలాగా ప్రభుత్వం మరో కీలకమైన అడుగు వేసింది. విశాఖపట్నం మన్యం ప్రాంతానికి చెందిన ప్రపంచ ప్రసిద్ధ అరకు కాఫీని దేశవ్యాప్తంగా ఉన్న అన్ని మిలిటరీ క్యాంటీన్లో విక్రయించేలాగా కేంద్ర ప్రభుత్వం జరిపిన చర్చలు పూర్తిగా విజయవంతమయ్యాయని మంత్రి నాదెండ్ల మనోహర్ హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ సంకల్పం వల్ల అరకు ప్రాంతంలో గిరిజన కాఫీ రైతులకు రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు, ఆర్థిక లబ్ధి లభిస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. సో ఓవరాల్గా చూస్తే తక్కువ ధరకే సరుకులన్నీ కూడా త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందజేయబోతున్నారు.